హాయ్ సాయి. హాయ్. సో టీకేఆర్ అనేది చాలా కామన్ గా వింటున్నాం ఈ రోజుల్లో. అందరూ ఒకేసారి 2 కాళ్ళకి బయలాటరల్ టీకేఆర్ అలా చేస్తున్నారు. చాలా ఏజ్ అయిన వాళ్ళకి ఇలా చేస్తున్నారు. సో యాక్చువల్ ఇండికేషన్స్ ఏంటి? సో టీకేఆర్ కి ఇండికేషన్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మన డైలీ లైఫ్ లో మనం చాలా మంది పేషెంట్లను చూస్తూ ఉంటాము, నీ ఆర్థరైటిస్ పేషెంట్స్. సో ఎవరికైతే గ్రేడ్ 4 ఆస్టియో ఆర్థరైటిస్ ఉండి కంప్లీట్ గా ఈవెన్ పటెల్లో ఫెమరల్ జాయింట్ ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళకి రొటీన్ పనులు చేసుకోవడానికి కష్టంగా ఉంది, నడవడానికి ఇబ్బందిగా ఉంది, లేదా పెయిన్ కిల్లర్లు వాడుతున్నా తగ్గడం లేదు, లేదా కొంతమంది ఆల్రెడీ ఇంజెక్షన్స్ ట్రై చేసి ఉంటారు, ఆ ఇంజెక్షన్స్ కూడా కొంతమందికి తగ్గదు, వాళ్ళ డైలీ రొటీన్ యాక్టివిటీస్ చాలా ఇబ్బందిగా అవుతుంది, మెట్లెక్కడం దిగడం ఇబ్బంది, కింద కూర్చోలేకపోతున్నారు అంటే వాళ్ళు లిటరల్గా ఏంటంటే వాళ్ళు ఒకటే చెప్తారు, సార్ నేను నరకం అనుభవిస్తున్నా ఈ మోకాల నొప్పులతో అని వాళ్ళే చెప్తారనమాట. సో ఇలాంటి పేషెంట్స్కి మనం వాళ్ళు సర్జికల్గా ఫిట్గా ఉన్నారంటే టీకేఆర్ చేయొచ్చు, రిజల్ట్స్ కూడా బాగుంటాయి. ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా సార్? నేనైతే 75 ఏజ్ వరకు పెట్టుకుంటానండి. యాజ్ సచ్ టెక్స్ట్ బుక్ ప్రకారం 80 ఇయర్స్ చేసిన సర్జన్స్ కూడా ఉన్నారు, బట్ 75 వరకు కార్డియాక్ రిస్క్ ఇవన్నీ అనస్థీషియా కాంప్లికేషన్స్ వల్ల 75 వరకు చూసుకుంటాను.